సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ న్యూ వీడియో మీకోసం. నేనైతే ఎండలో వస్తున్నా, ఎండలో నేను కార్డియో చేస్తున్నా. సో ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. పిల్లగాళ్ళు అయితే మామూలుగా అడగట్లేదు అన్న. బైసప్ ప్రెస్ వీలైనంత తొందరగా అయిపోగొడతాం. తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లాగా నేను ఎక్కినా కదా, ఒక 5 minutes చేసుకున్నట్టు వస్తా. సో గైస్ ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బార్బెల్ కర్ల్స్. సో దీంట్లో మీడియం రాడ్ తీసుకోవచ్చు, షార్ట్ రాడ్ తీసుకోవచ్చు. నేనైతే షార్ట్ రాడ్ తీసుకుంటున్నా. సో ఇలాంటిది ఒక బెంచ్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే వర్కౌట్ చేస్తే బైసప్ అనేవి మనకి ఎప్పుడైతే లోడ్ పడుతుందో అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది కిందే ఇలా. సో ఇలాంటి ఒక స్టూల్ కానీ ఏదైనా పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది నా షోల్డర్ విత్, నా షోల్డర్ లెంతే పట్టుకున్నా. సో మీరు ఇంకా దీనికంటే కొంచెం బార్ రాడ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి షార్ట్ రాడ్ కంటే ఇంకొంచెం పెద్దది. ఇప్పుడు నేను షోల్డర్ విత్ పట్టుకుంటున్నాను. ఇది నా షోల్డర్ విత్ గ్రిప్, ఓకే. సింపుల్. దీనికంటూ ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఇలా ఊగొద్దు అంటారు కదా. పెద్ద బాడీ బిల్డర్ అయినా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు కదా, వెయిట్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలని మనం ట్రై చేస్తాం. అప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొంచెం అటు ఇటు ఊగితే ఓకే, మరి ఎక్కువ ఊగొద్దు. క్లియర్గా చెప్తున్నాం వినండి. ఇప్పుడు ఇది ఉంది. సింపుల్గా ఇలా మనం క్లోజ్ చేసినప్పుడు హ్యాండ్ అనేది కొంచెం క్రాస్గా ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఉండొద్దు, ఓకేనా. ఇలా ఉండొద్దు, ఇక్కడ ఉండాలి, ఓకే. ఇలా సింపుల్. ఒక 5 reps చేస్తా. సైడ్ నుంచి చూసుకోండి. నా ఎల్బోస్ 3 4 5 6 7. సింపుల్. ఈ వేరియేషన్ వచ్చేసి ఇది. సో సెకండ్ ఇది కర్లీ రాడ్ కూడా చూపిస్తా జస్ట్ నార్మల్గా. మీకు ఎన్ని ఉన్నాయో బైసప్లో అన్నీ చూపిస్తా. బట్ మీరు అయితే ఒక 3 చూస్ చేసుకోండి, మరి ఎక్కువ చూస్ చేసుకోవద్దు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 3. సో ఒక 6 చూపిస్తా, ఒక 6 అలా చూపిస్తా. 4 roundsతో సహా అన్నీ చూపిస్తా. బట్ అన్నీ పిక్ చేసుకోమాకండి, ఒక 3 పిక్ చేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో 3 పిక్ చేసుకోండి. సో ఇది కూడా ఎల్బోస్ అనేవి ఇలా ఉండదు, ఓకేనా. ఇలా ఉండద్దు, కొంచెం ముందుకి. ఇది నేను కొంచెం లాంగ్ గ్రిప్ తీసుకున్నా. మరీ లాంగ్ అయితే ఇది. సో ఇంత లాంగ్ అవసరం లేదు. షోల్డర్ విత్ ఇది నా షోల్డర్ విత్. 1 2 3 4 5 6 7 8. సో ఎప్పుడైతే మనం ఇలా లిఫ్ట్ చేస్తామో, ఇలా రిలీజ్ చేసేటప్పుడు వీలైనంత వరకు స్లో మోషన్లో తీసుకెళ్ళాం. పైకి లిఫ్ట్ చేసినప్పుడు 1 second అనుకుందాం, అండ్ కిందికి వదిలేటప్పుడు 2 seconds. నువ్వు ఎంత స్లోగా చేస్తే నీ మజిల్ మీద అంత ప్రెషర్ పడుతుంటుంది. సో అదొకటి కీ. ఇప్పుడు 2 వేరియేషన్స్ అయినాయి. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి బైసప్ కర్ల్స్. సో బైసప్ కర్ల్స్ ఇది అసలు సూపర్ అబ్బా, నేను చెప్తున్నా కదా, ఎక్సలెంట్ ఉంటుంది ఈ వర్కౌట్. అయితే ఫేవరెట్ వర్కౌట్ ప్రతి అథ్లీట్కి. మంచిగా చేయండి. ఏం లేదు, జస్ట్ డంబిల్స్ రొటేట్ చేసుకోండి. నార్మల్గా ఇలా ఊగుతారు చూసావా. సో అలా ఊగినంత మాత్రాన వాళ్ళకి వర్కౌట్ రానట్లు లెక్క కాదు. వాళ్ళు చేయాల్సిన వెయిట్ కంటే ఇంకెక్కువ వెయిట్ ఇంక్రీజ్ చేస్తారు. సో అప్పుడు కొంచెం ఈ లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్స్ సపోర్ట్ ఇలా తీసుకుంటారు. సో ఇట్లా కింద లెగ్స్ని పెట్టి సపోర్ట్ ఇలా తీసుకుంటారు. దాన్ని కొంచెం యాక్షన్ ఇవ్వడం ఉంటారు. బాడీకి ఇట్లా యాక్షన్ ఇచ్చి తీసుకోవడం, లిఫ్ట్ తీసుకోవడం, వాడే ఇట్లా లిఫ్ట్ తీసుకోవడం. సో దాన్ని. సో అది 4th వేరియేషన్. సో 4th వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. సో పొజిషన్ చూసుకోండి, లెగ్స్ స్టిప్గా పెట్టుకోండి, అండ్ ఎల్బోస్ కొంచెం ముందుకి, ఓకే. లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్. కింద విస్ట్ అనేది ఇలా కదిలియద్దు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్. సో ఇక్కడ నా షోల్డర్స్ దగ్గర అండ్ నా లాష్ దగ్గర ఈ క్లోజ్ అయిపోయాయి చూసారా, ఇది క్లోజ్ అయిపోయాయి. సో నేను ఇలా ఊగినా మీరైనా సరే ఒకవేళ వెయిట్ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇలా ఊగినా తప్పులేదు దాంట్లో. కానీ ఇది ఊపొద్దు, ఇది ఊపొద్దు. సో ఓకేనా. సో ఈ మొత్తం 4 వేరియేషన్స్. లాస్ట్ 2 చూపిస్తా. లెట్స్ గో. సో గైస్
నెక్స్ట్ 5th వేరియేషన్. మీకు పొజిషన్ చెప్తా చూసుకోండి. ఫస్ట్ అయితే లెగ్స్ స్టాండర్డ్గా పెట్టుకోండి. ఇలాంటి కేబుల్స్ మిషన్ దగ్గర ఏంటంటే మీరు వెయిట్ని కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెయిట్స్ అనుకో, డంబిల్స్ ఇలాంటివి. సో వెయిట్ అనేది అంత పర్ఫెక్ట్గా గుంజలేం, మనకి లిఫ్ట్ కూడా రాదు. ఇలాంటి కేబుల్స్ ఏంటంటే మీకు పుష్ దొరుకుతుంది, కేబుల్ తోటి ఇలా పుష్ దొరుకుతుంది. సో సింపుల్, ఏం లేదు, సింపుల్. మీకు ఆల్రెడీ ఈ కేబుల్ మిషన్ దగ్గర ఏంటంటే ఆల్రెడీ మీ చేతులు ముందుకు వచ్చేస్తాయి. నార్మల్గా బార్బల్ చేస్తాం కదా, బార్బల్ రాడ్స్, అప్పుడు ఏంటంటే ఇలా ఉంటాయి. ఇవి ఆల్రెడీ ముందుకు వచ్చేస్తాయి. 1 2 3 4 5. సో ఇది అండ్ లాస్ట్. సో గైస్ లాస్ట్ వేరియేషన్ సింపుల్, ఏం లేదు, ఒక్క స్టెప్ వెనక్కేయండి అంతే, ఏముండదు. పుల్ చేసేటప్పుడు ఇలా కాకుండా కొంచెం ఇలా తిప్పండి, ఇలా చాలు. సింపుల్, దీన్ని పెద్దగా కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ డ్రాప్ సెట్స్, సూపర్ సెట్స్, ఫెయిలియర్ సెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. బట్ అది నేను నెక్స్ట్ సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ కాకండి. లాస్ట్ 4 ఆర్మ్స్కి చూపిస్తా. సో గైస్ లాస్ట్ వేరియేషన్ అందరికీ ఫేవరెట్ అనమాట, ఈ 4 ఆర్మ్స్. సింపుల్, ఏం లేదు. యాక్చువల్గా అన్ని జిమ్లలో కొన్ని మిషన్స్ ఉంటాయి, 4 ఆర్మ్స్కి సంబంధించిన మిషన్స్ ఉంటాయి. నార్మల్గా ఇలా వెయిట్ తీసుకోండి, ఫింగర్స్ మీద పెట్టుకోండి, జస్ట్ గ్రిప్ ఫుల్గా పట్టుకోండి, ఫుల్నెస్గా. జస్ట్ కిందికి అప్. 4 ఆర్మ్ చేసేటప్పుడు ఇలా నిలబడం అవ్వకండి, జస్ట్ ఇలా కిందికి ఉండండి, ఇలా అంటే మీ 4 ఆర్మ్ అనేది మొత్తం కింద సీడీకి తగలాలి. అప్పుడైతేనే మీకు 4 ఆర్మ్కి ఎక్కువగా ప్రెజర్ పడుతుంది. సింపుల్, ఏం లేదు. పుల్ రిలీజ్, పుల్ రిలీజ్, పుల్ రిలీజ్, పుల్ రిలీజ్. ఈ 4 ఆర్మ్స్కి బైసెప్ చేసినప్పుడు, ఫ్రంట్ 4 ఆర్మ్స్కి ట్రైసెప్ చేసినప్పుడు అండ్ బ్యాక్ 4 ఆర్మ్స్కి పడుతుంది. సో మీరు 4 ఆర్మ్స్కి సపరేట్గా కొట్టాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి ఇన్వాల్వ్ చేయండి. ఇదే గాయస్, సింపుల్గా తొందరగా అయిపోగొట్టిన. బాయ్ గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. కొంచెం అక్కడ కూడా లవ్, ప్యార్, సపోర్ట్ చూపెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.